బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకరేకల్ పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ ధర్నాకు దిగింది. కేతేపల్లి ఏఆర్ కానిస్టేబుల్ మొగిలి సైతులు తన మేనకోడలతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై నకరేకల్ పోలీస్ స్టేషన్లో సైదులు భార్య నాగమణి కేసు పెట్టింది. తమ భర్త ఏఆర్ కానిస్టేబుల్ కావడంతోనే పోలీసులు నోటీసులు ఇస్తలేరంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తన భర్తపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకరేకల్ పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ ధర్నాకు దిగింది. కేతేపల్లి ఏఆర్ కానిస్టేబుల్ మొగిలి సైతులు తన మేనకోడలతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక ఈ విషయమై నకరేకల్ పోలీస్ స్టేషన్లో సైదుల భార్య నాగమణి కేసు పెట్టింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత మహిళ ధర్నాకు దిగింది. అయితే గత 2 సంవత్సరాల క్రితం తన భర్త ఎవరైతే ఉన్నాడో ఏఆర్ కానిస్టేబుల్ సైదులు మరో మహిళతో సహజీవనం గడుపుతున్నాడంటూ కూడా ఈ విషయమై రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు చర్యలు తీసుకోవట్లేదంటూ తన భార్య ఎవరైతే నాగమణి ఉన్నారో ఏఆర్ కానిస్టేబుల్ సైదుల్ భార్య ఎవరైతే నాగమణి ఉన్నారో తన భార్య ఆరోపిస్తుంది ఇప్పటికే. అయితే ఏదైతే అంటే ప్రస్తుతం కేతపల్లి పోలీస్ స్టేషన్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా సైదులు అయితే పనిచేస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య పిల్లలు విడివిడిగా ఉంటూ ఒక మహిళతోనే కాకుండా పలువురు మహిళతో కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని తన పిల్లల్ని వీధిన పడేశాడంటూ కూడా నాగమణి చెప్తా ఉంది. అయితే ఇటీవల కాలంలో నకరేకల్లోని ఓ అద్దె రూమ్ లో తన భర్త సైదులు మరో మహిళతో రెడ్ హ్యాండెడ్ గా ఉండడంతో తనను పట్టుకున్నాడంటూ ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏదైతే నకరేకల్ స్థానిక పోలీస్ స్టేషన్ ఉందో స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా ఆ మహిళ ఆరోపిస్తా ఉంది. అయితే ఈ కేసుకు మొత్తం తప్పుడు రిపోర్టు సృష్టించి అసలు ఆ అమ్మాయికి సైదులకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా తప్పుడు నివేదికను నకరేకల్ ఎస్ఐ ఎవరైతే పనిచేస్తా ఉన్నారో సురేష్ తప్పుడు నివేదికను సృష్టించాడంటూ కూడా ఆ బాధిత మహిళ ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్నటి రోజున గత రాత్రి మహిళ ఎవరైతే ఉన్నారో ఏఆర్ కానిస్టేబుల్ భార్య ఎవరైతే నాగమణి ఉందో ఆ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసింది. సంబంధించి తన భర్త కానిస్టేబుల్ కావడంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో తనకు సహకరిస్తలేరంటూ ఆ మహిళ చెప్తా ఉంది. అయితే గత రాత్రి ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే సైదులు ఉన్నారో సైదులు భార్య తనకు పిల్లలతో సహా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఎవరైతే సైదులకు ఎవరైతే ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నారో తన మేనకోడలని చెప్తా ఉంది. తన మేనకోడలకు నోటీసులు ఇవ్వకుండా తనని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి తప్పుడు నివేదికను సృష్టించారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ సైదులు. నా పేరు మొగిలి నాగమణి సార్. సైదులు వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ సైదులు వాళ్ళ భార్య సార్. నేను గత 2 సంవత్సరాలుగా నన్ను ఇబ్బంది పెట్టుకుంటున్నాను. నా పిల్లల్ని అమ్మగారింటి కాడ ఉంచి నన్ను టార్చర్ చేసింది సార్. అక్రమ సంబంధాలు పెట్టుకొని నకరేకల్ శాలిగౌరవ సిఏ సార్ దగ్గర వర్క్ చేసింది సార్. అక్రమ సంబంధాలతోటి నకరేకల్ రూమ్ దగ్గర నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది సార్. నా దగ్గర ఏ ప్రూఫ్ లేదనేసి అది ఫాల్ట్ కేసు అనేసి అతను ప్రూఫ్స్ తీసుకొచ్చి సురేష్ సిఏ సార్ దగ్గర ఎస్ఐ సార్ తోటి మొగిలి సైదులు ఇద్దరు కుమ్మక్కయ్యి నా మీద తప్పుడు ఆరోపణలు ఇస్తూ ఎస్పీ సార్ దగ్గర వాళ్ళే కరెక్ట్ అన్నట్టు వాళ్ళంతా పోలీస్ అన్నట్టు నాకు అన్యాయం చేస్తారు సార్. 3 రోజులు గడువు పెట్టి తీసుకొస్తేనే లెక్క, లేకపోతే ఆ అబ్బాయి తీసుకొచ్చిండు ఆ అమ్మాయి ఆడున్నట్టు కాలేజీలో ఉన్నట్టు ఈడని ఫాల్తు కేసు పెట్టినట్టు నిరూపిస్తుంది సార్. ఎస్ఐ సార్ మొత్తం వాడు తెచ్చి ఎవిడెన్స్ ఇస్తే ఈయన దగ్గర పెట్టుకొని నేను పోయి ఎంక్వైరీ చేసిన చేసుకొని బెదిరిస్తున్నాడు. చేసుకోరండి, ఏం చేయాలి సార్? మేము 2 పిల్లల్ని పెట్టుకొని ఎక్కడ జరుగుతుంది సార్ న్యాయం? డిపార్ట్మెంట్లో జరగకపోతే నార్మల్ వ్యక్తికి ఎట్లా జరుగుతుంది
సార్ న్యాయం?